వంకాయ పచ్చి పులుసు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో వంకాయ పచ్చి పులుసు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం వంకాయల్ని కాల్చుకుందాం. సో ఇది మెయిన్గా ఏంటంటే మనం కట్టెల పొయ్యిల్లో అంటే ఆ బొగ్గుల మధ్యలో వేసి కాల్చుకుంటే ఇంకొంచెం బాగా టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. సో స్టవ్ మీద కంటే కూడా, ఎందుకంటే కొంచెం అది న్యాచురల్ ఫ్లేవర్స్ వస్తాయి మనకు. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే వంకాయలకి ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలి. సో దట్ అది మనం కాల్చుకున్నప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్. సో ఆయిల్ హీటింగ్ టెంపరేచర్ కొంచెం హైగా ఉంటుంది కదా, బాగా వేగుతుంది. తర్వాత మనం స్కిన్ తీసేస్తాం కదా, అప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. సో ఇలా మొత్తంగా అప్లై చేసి స్టవ్ మీద పెట్టేసి కాల్చుకోవాలి. సో అన్ని వైపులా కొంచెం బాగా కాలాలన్నమాట, అంటే లోపల గుజ్జు మనకి మెత్తబడిపోవాలి. సో ఇది కాకుండా భర్త బ్యాగన్ పెద్ద తీసుకుంటాం కదా, దాంతో చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం వాడుకునే నల్ల వంకాయలతో చేసుకోవచ్చు. గుత్తి వంకాయలు చేసుకునేది గ్రీన్ కలర్ వంకాయ ఉంటుంది కదా, సో దాంతో కూడా చేసుకుంటే బాగుంటుంది. ఏది చూసుకున్నా కొంచెం లేతగా ఉండేట్టు చూసుకోవాలన్నమాట. గింజగా ఉంటే మనకి అది ముదిరిపోయి ఉంటే తినేటప్పుడు టేస్ట్ బాగోదు. కాబట్టి అదొకటి గమనించుకుంటే బాగుంటుంది. కొంచెం లేతగా ఉన్న వంకాయలే తీసుకోవాలి. సో ఇదొక్కటి కొంచెం మనకు ప్రాసెస్ ఉంటుంది. బట్ రెగ్యులర్గా చేసుకునే ఆ పచ్చి పులుసును కొంచెం ఇలా కాల్చిన వంకాయలు వేసుకొని గుజ్జులాగా వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా రకాలుగా చేసుకోవచ్చు పచ్చి పులుసులు. వంకాయతో మటుకు సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొద్దిమందికి నువ్వుల పేస్ట్ వేసి కూడా నువ్వుల పచ్చి పులుసు చేసుకుంటారు కదా, అది కూడా బాగుంటుంది. కిచడీ లాంటి వాటికైతే కాంబినేషన్ బాగుంటుంది అనమాట. ఓకే, సో ఏది తీసుకున్నా కొంచెం పులుపు కాబట్టి మితంగానే తీసుకుంటే బాగుంటుంది. మరి కంటిన్యూగా తీసుకుంటే కూడా హెల్త్ ఇష్యూలు వచ్చే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఇప్పుడంతా కూడా మనకు చింతకాయలు కూడా వచ్చేస్తాయి, కొత్త చింతపండు. ఓకే, సో పైన స్కిన్ అంతా కూడా కొంచెం మనకు మాడులాగా వచ్చేస్తే అన్ని వైపులా అలా తిప్పుకుంటూ రౌండ్గా సో రెడీ అయిపోతాయి. సో ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చేయి కాలుతుంది అనుకుంటే కొంచెం టంగ్స్ పట్టేసుకొని చేసేసుకున్నా బెటర్గా ఉంటుంది. పొయ్యిలో అంటే కట్టెల పొయ్యిలో చేసుకునే వాళ్ళైతే జస్ట్ అలా వంకాయలు నూనె పట్టేసి దాంట్లోకి వేసేస్తే సరిపోతుంది. కాలిన తర్వాత వాటిని కర్రతో కానీ లేకపోతే ఏదన్నా చిన్న రాడ్ లాంటి దాంతో అయినా కానీ బయటికి తీసేసి కొంచెం చల్లారిన తర్వాతనే మనం అప్పుడు దాన్ని స్కిన్ అనేది రిమూవ్ చేయాలి. లేకపోతే ఎందుకంటే ఆయిల్ కూడా అప్లై చేసాం కాబట్టి చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ స్మోకీ కాలిన వాసన అనేది దానికి ఉంటుంది. కొన్ని రకాల వాటికి ఏంటంటే మనం డిష్లు తయారు చేసుకున్నప్పుడు మాడకుండా చూసుకుంటాం. బట్ ఇక్కడ మటుకు కొంచెం ఆ ఫ్లేవరే హైలైట్గా ఉంటుందన్నమాట. సో డిష్ని బట్టి అది అలా మారుతూ ఉంటుంది మనకి. రైట్, సో ఇవి బాగా కాలిపోయాయి. సైడ్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇదేంటంటే కొంచెం ఇలా జాగ్రత్తగా ఇలా పై లేయర్ తీసేసుకోవాలి మనం. చేతులు కాలకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఆయిల్ పెట్టడం వల్ల ఈజీగానే మనకు ఊడొచ్చేస్తుంది ఇది. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇంకొంచెం మన క్వాంటిటీ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ముందుగానే కాల్చి తొక్క తీసేసి రెడీగా నేను చేసి పెట్టేస్తాను. దీంతో మనం పచ్చి పులుసు రెడీ చేసేసుకుందాం. సో కొంచెం మ్యాష్ కావాలన్నమాట. దీన్ని ఎప్పుడు కూడా మిక్సీలో వేసుకోకూడదు, అది పేస్ట్లో అయిపోతుంది. ఇలా ఏదైనా వస్తువుతో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఫోక్తో కానీ
లేదా చేతితో గట్టిగా మెదిపేసుకున్న మీకు రెడీ అయిపోతుంది. ఓకే, సో మెదుపుతూ ఉంటే మంచి స్మోకీ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు. పచ్చిపులుసులో ఇది హైలైట్ కదా. తర్వాత సరిపడా ఉప్పు, మనం తీసుకునే పులుసు క్వాంటిటీకి సరిపడా వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు, కొద్దిగా బెల్లం. కొన్ని ప్రాంతాల్లో వాడతారు, ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇది కూడా ఫైన్గా చాప్ చేసి వేసుకుంటుంది, అంటే అక్కడక్కడ మనకు పంటికి తగిలినప్పుడు ఆ టేస్ట్ అనేది బయటికి వస్తుంది. ఓకే, సో పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటి కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. సో ఇలా మెదపడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే ఆ పచ్చదనం కూడా దీంట్లో యాడ్ అవుతుందన్నమాట. సో ఇలాగే కొద్దిమంది తింటారు. కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే సరిపడా వాటిని మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కలిపేసి మనం కాసేపు పక్కన పెట్టేసి దీనికి పోపు పెట్టేసుకుందాం. పోపు కూడా వాళ్ళ చాయిస్. కొద్దిమంది అలా డైరెక్ట్గా కూడా తీసేసుకుంటారు, అలా అయినా పర్లేదు. పోపు కావాలనుకుంటే ఇంకొంచెం అడిషనల్గా టేస్ట్ అనేది దాంట్లో యాడ్ అవుతుంది మనకి. ఓకే, సో కొంచెం ఆయిల్. సో వేరే రకాల కూరగాయలను కూడా, అంటే ఉల్లిపాయను కూడా మనం కొంచెం కాల్చేసి దాన్ని కొంచెం గుజ్జులా చేసి వేసుకోవచ్చు. టమాటాతో కూడా చేసుకోవచ్చు. దోసకాయ ఉంటుంది కదా, మనం సాంబార్లో కానీ ఆవకాయ చేసుకునే దోసకాయ, సో దాన్ని కూడా కొంచెం కాల్చి చేసుకుంటే మనకు ఆ వెజిటేబుల్లో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలనుకున్నప్పుడు అలా మీరు మార్చి చేసేసుకోవచ్చు. ఎందుకంటే సమ్మర్ మనకు కొంచెం లాంగ్గానే ఉంటుంది. సో దాంట్లో పొడి కూరల కంటే ఎక్కువగా ఇలా లిక్విడ్గా ఉన్న వాటిని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో చాయిస్ మీది, ఐడియా అనేది నేను ఇచ్చాను. ఓకే, దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా ఆవాలు. సో ఇవన్నీ కూడా మనకు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ని ఇంకొంచెం పెంచుతాయి అన్నమాట. అలాగే కొద్దిగా జీలకర్ర. సో ఒక కార్నర్లో పెట్టుకున్నారంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా వాడకుండా కొంచెం ఆయిల్లో పోపు అనేది పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు. సో పోపు రెడీ అయిపోయింది మనకు. ఎండింగ్లో లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర ఇక్కడ వేసేసుకుందాం. రైట్, సో అదంతా కూడా దీంట్లో మనం పోపుని యాడ్ చేసేసుకొని ఓకే, సో వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో టేస్టీ
వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. వంకాయ పచ్చిపులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొడవు వంకాయలు, తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, బెల్లం తురుము, కొత్తిమీర, చింతపండు రసం, నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు. వంకాయ పచ్చిపులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పొడవు వంకాయలకి నూనె రాసి కాల్చుకొని చల్లారాక తొక్క తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వేసుకోవాలి. తర్వాత వాటిని మెత్తగా మెదుపుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, చింతపండు రసం, బెల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పసుపు, కొత్తిమీర వేసి వేగాక కలిపి పెట్టుకున్న వంకాయ పచ్చిపులుసులో వేసి బాగా కలిపి ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పచ్చిపులుసు రెడీ.